Hello everyone, look here. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఈ బేసిక్ కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందులో ఫస్ట్ ఏంటంటే జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ 0. అలా కాకుండా 2 లీనియర్ ఈక్వేషన్స్ ఈ ఫామ్లో కనుక్కున్నట్టయితే మనకి 3 కండిషన్స్ అప్లై అవుతాయి. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిన దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ కండిషన్లో మనం ఏం చెప్పొచ్చమ్మా, విచ్ టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ దీస్ అంటే కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. ఈ కేసులో మనకి కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్, ఈ కేసులో మనకి ఇన్కన్సిస్టెంట్ అనమాట. అదే ఫర్ సపోజ్ గ్రాఫ్ డ్రా చేసుకున్నాం అనుకోండి, గ్రాఫ్ ఏం చెప్తుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మన ఫైనల్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా. అలాగే ఈ కండిషన్ లో మనకి కోయిన్సైడ్ అయిపోతాయి, 2 లైన్లు కోయిన్సైడ్ అయిపోతాయి. ఈ కేసులో మనకి 2 లైన్స్ కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ కండిషన్ లో ఓన్లీ 1 సొల్యూషన్ వస్తుంది. ఇది కనుక సాటిస్ఫై అయితే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అదే ఈ కండిషన్ లో అయితే మనకి నో సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్.